హాయ్! లాస్ట్ వ్లాగ్‌లో అయితే చెప్పాను కదా! కిచెన్ అయినా, ఇల్లైనా క్లీన్ చేసేది ఉంది అనేసి. ఇంక ఇల్లయితే తర్వాత క్లీన్ చేద్దాంలే అనేసి ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా నేను. ఈ కిచెన్ క్లీనింగ్ లేకున్నా ఇల్లంతా ఆగమాగం ఉన్నా కూడా ఏది చేసుకున్న ఫీలింగ్ అయితే ఉండట్లేదు. ఇంక ఈరోజైతే క్లీన్ చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా కొంచెం సేఫ్ నేను. ఎందుకంటే ఈసారి ఈ రూమ్‌కొచ్చాక గిన్నెలైతే ఎక్కువగా తీయలేదు. అస్సలే తీయలేదు. అన్నీ పైనే పెట్టేసాను. ఏదో లిమిటెడ్‌గా వాడే వస్తువులు మాత్రమే తీశాను. ఎందుకంటే మిగతా ఫస్ట్ ఉన్న రూమ్‌లలో నేను ఫేస్ చేశాను కాబట్టి, ఈ రూమ్‌లో అలాంటివి ఫేస్ చేయకూడదు అనేసి నేనైతే ఇంకా గిన్నెలేమి తీయకుండా ఈ రూమ్‌లో ఇలా కొంచెం కొన్ని గిన్నెలతో అలా అడ్జస్ట్ అయితా ఉన్నాను. మెయిన్ ఏంటంటే నేను స్టార్ట్ చేసింది 8 గంటలకి, 8:00కి స్టార్ట్ చేశాను. నాకిది వర్క్ అంతా ఇవ్వడానికి నాకైతే 11:00 అయిపోయింది. అదేంటో చూడగానే ఆ రోజే వర్షం కూడా పడింది. థర్స్‌డే వ్లాగ్ ఇదైతే. ఈరోజే ఎమ్మటే చేసి పెడుతున్నాను నేను. అదేంటో ఇంట్లో వర్క్ ఉందనుకో నిద్ర కూడా పట్టదు. మీకు ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. నాకైతే అసలు అది చేయాలి అని ఉంటుంది. అండ్ కిచెన్‌లోకి అయితే కొన్ని గ్లాస్ ఐటమ్స్ అయినా, స్టీల్ ఐటమ్స్ అయినా తీసుకుందాం అనేసి అనుకుంటున్నా. నాకు పెళ్ళప్పుడు బౌల్‌లు పెడతారు కదా! దాంట్లో 2 స్టీల్‌వి అయితే వచ్చాయి. అంటే ఈ జీలకర్ర అయినా, ఉప్మా అయినా ఇవన్నీ పోసుకోవడానికి ఎక్కువగా లేవు. అంటే స్టీల్ కంటైనర్స్ లేవు. అవైతే తీసుకుందాం అనేసి అనుకుంటా ఉన్నా. గ్లాస్ ఆర్ స్టీల్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఎక్కువైతే కాదు, ఒక 6 అలా. అండ్ నేను కర్రీ బౌల్ కూడా చేంజ్ చేద్దాం అనేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. కానీ తీసుకుంటే మంచిదే తీసుకోవాలి. మంచిది తీసుకున్నామంటే అది ఖచ్చితంగా నేను ఇండస్ వ్యాలీ అది ఉంటుంది కదా, ఆ కుక్వేర్ అదైతే తీసుకుందాం అనుకున్నా. ఒక ప్యాను, స్టీల్ ప్యాన్, కడాయి ఏదో అంటారు కదా, అదైతే తీసుకుందాం అనేసి ట్రై చేస్తున్నా. అండ్ నిన్న డిమార్ట్కి వెళ్ళిన వ్లాగ్ కూడా అయితే పెట్టాను కదా. నేను అసలు ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయని చూడలేదు. చూడకుండా తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇంట్లోనే 3 ఉన్నాయనుకుంటా. నేను తెచ్చింది 4. ఇలా ఎక్కువ తెచ్చి ఈసారి ఫుల్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ సదురుతున్నా కాబట్టి చూశాను, లేకుంటే చూడకపోయేదాన్ని. ఇలా ఎక్కువైపోయాయి. అండ్ ఇవన్నీ తీసుకొచ్చాను. నేను ఈ డిమార్ట్ నుంచి వచ్చిన సామాన్లన్నీ చూపిద్దాం అనేసి అనుకున్నాను. కానీ ఇలా కిచెన్ క్లీన్ చేస్తూ సామాన్లన్నీ చూపిస్తాను మాత్రం అనుకోలేదు. అండ్ ఇవి కూడా తీసుకొచ్చాను. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అండ్ చక్కెర ఇవన్నీ తీసుకొచ్చాను. నేను డిమార్ట్కి వెళ్తే మాత్రం ఐటెం లిస్ట్ రాసుకొని వెళ్తాను. ఇంకా ఒక ఐటెం తక్కువే తెస్తాను, కానీ ఒక ఐటెం మాత్రం అస్సలు ఎక్కువగా తేను. అది నా ప్లానింగ్. అలానే రాసుకొని వెళ్తూ ఉంటాను. మీరు కూడా ఎవరైనా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకొని వెళ్ళండి. అండ్ నేనైతే అనుకుంటున్నా, బట్ అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ ప్లస్ నేను ఒకసారి బయట కూడా షాప్ చేసి ఈ ఐటమ్స్ ఇక్కడ ఐటమ్స్ ఎక్కువయ్యాయా, అక్కడ ఐటమ్స్ ఎక్కువయ్యాయా అని కంపేర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎప్పుడు చేస్తానో. అయిపోయింది నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నా కిచెన్లో మెయిన్గా ఏంటంటే రెప్ప పురుగులు అంటారు కదా, అదే బియ్యంలో తెల్ల పురుగు రావడానికి రీజన్ అయితే ఆ రెప్ప పురుగులే. అవి అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి కిచెన్లో. వాటి వల్లనే అన్ని బియ్యం ఖరాబ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గానే రేషన్ బియ్యం కూడా తెచ్చాం మేము. ఆ రేషన్ బియ్యంలోనే ఇంకా ఎక్కువ పురుగు పడుతుంది కదా. ఇవి రెండిటి వల్ల నాకు ఇబ్బంది అయిపోతుందేమో అనేసి ఈరోజే కిచెన్ క్లీన్ చేసుకుందాం, ఎంత నైట్ అయినా పర్లేదు నాకు, ఈ కిచెన్ అయితే క్లీన్ అవ్వాలి అనేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి క్లీన్ చేసేవి. అండ్ కొన్ని సీసాలు, కొన్ని గ్లాస్ ఐటమ్స్, అదే హనీ డబ్బాలు అవి ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ తీసేయాలి. అంటే తీసేసి దాస్తాను, అవేం పడేయను. కానీ ఇంకొకటిని వేయడానికైతే కావాలి నాకు. ఇప్పుడు ఏది తెచ్చినా, ఇడ్లీ రవ్వ తెచ్చినా, ఇవేవి తెచ్చినా అలానే ప్యాకెట్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం అవుతుంది. అండ్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, కానీ వాటిని అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు. అందుకే స్టీల్వి తీసుకుందాం, ఇప్పుడే కొత్తగా ఏది తీసుకుందాం అనేసి అనుకుంటా ఉన్నాను. అండ్ టైంకి కరెంటు కూడా పోయింది, మళ్ళీ వచ్చింది. ఆ రోజు చెప్తున్నాను కదా, ఆ రోజు వర్షం అయితే పడింది అనేసి. అదేంటో నాకు పిచ్చి, చెయ్యాలి అనుకున్నానంటే ఆ రోజు ఖచ్చితంగా ఆ పని చేస్తాను. అదే ఇంకా బద్ధకం ఉంటే మాత్రం ఆ బద్ధకం అలానే ఉంటుంది. చెయ్యాలి అని పడ్డానంటే ఇంకా ఆ రోజు ఎంత నైట్ అయినా చేసేసి పడుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అయితే నాకు ఇంకా దీపం పెట్టాలి కదా. ఈ దీపం పెట్టడానికి ఇవంతా ఇంత గజిబిజిగా ఉంటే నేను చేయలేను ఇంత పని అనేసి చేసుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి, గిన్నెలన్నీ అయితే తోమాలి.
ఉల్లిగడ్డల బాక్స్ ఉంటుంది కదా, అది 3 స్టెప్స్ బాక్స్. దాన్ని అయితే ఎప్పటి నుంచో కడగాలి అనుకుంటున్నా. ఈరోజు కడిగేద్దాం, ఇంకా పనిలో పని ఎంత లేట్ అయినా పర్లేదు నాకు అనేసి ఇది కూడా కడిగేస్తూ ఉన్నాను. కిచెన్లో షెల్ఫ్లో అయితే దులిపాను, అండ్ బియ్యం బత్తలు కూడా పక్కకైతే కట్టేసి పెట్టాను ఫస్టే. అవేమీ చూపించలేదు మీకు. ఇవన్నీ చూపించుకుంటూ చేస్తే వ్లాగ్ అయితే నాకు లేట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను మొదలు పెట్టుకుందే నైట్ టైం కదా, అండ్ బొద్దింకలు కూడా బాగా ఎక్కువైపోయాయి ఇంట్లో అయితే. ఇంకా ఓన్లీ కిచెన్ మాత్రమే క్లీన్ చేశాను. ఆ కిచెన్ క్లీన్ చేయడానికే నాకు 8 o'clock to 11 పట్టింది అని అంటే, ఇంకా నేను ఇల్లంతా సర్దితే ఇంకెంత టైం పట్టేదో. అండ్ ఇల్లంతా అయితే నేను ఉగాదికి ముందే సర్దేశాను. ఓన్లీ కిచెనే ఎక్కువ టైం పడుతుంది అనేసి అప్పుడైతే వ్లాగ్స్ ఏం చేయలేదు. అండ్ ఇప్పుడైతే వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా యూట్యూబ్ని అయితే వదలాలి అనుకోవట్లేదు. అండ్ నాకైతే కొంచెం పర్లేదు, షార్ట్స్కి అయితే వ్యూస్ వస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా ఊడ్చేసాను. ఊడ్స్తే అంత చెత్త వెళ్ళింది చూడండి. నేను సర్దిరిందే 2 సెల్ఫ్లు ప్లస్ దాని కింద సర్దాను, అదే గ్యాస్ ఐటమ్స్ పెట్టుకుంటారు కదా అవన్నీ సర్దాను. అండ్ ఈసారి బియ్యం కూడా నేను డైరెక్ట్ తీసేసి దాంట్లో బస్తాలోంచి తీయకుండా ఒక డబ్బాలో వేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఈ ఐడియాని అయితే నాకు మా టీచర్స్ ఇచ్చారు, నా కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇచ్చారు. ఓకే అనేసి ఇంకా అక్కడ గ్రీన్ కలర్ది డబ్బా కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే వేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది చూసారు కదా. ఇంకా ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామనేసి అది కూడా చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే థర్స్డే నైటే నేనైతే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ ఫ్రైడే లేచి ఇది చేయాలంటే నాకు ఇక్కడే 1/2 hour అయిపోతూ ఉంది. ప్లస్ బయట చేయాలంటే బయట ఒక 1/2 hour అయిపోతుంది. చెప్పాను కదా బియ్యం మూటలు అయితే అక్కడ పెట్టేశాను, మూట కట్టేసి అనేసి. అక్కడ 2 కనిపిస్తూ ఉన్నాయి కదా, అలా నీట్గా మొత్తం మూతి కట్టు కట్టేసి అవైతే అక్కడ పెట్టేశాను. కొన్ని బియ్యం తీసేసుకొని పక్కకు పెట్టుకొని అవి మూతి కట్టు అయితే కట్టేసి పెట్టుకున్నాను. ఇంకా నా పైన నా హెడ్ దగ్గర కనిపిస్తున్నాయి కదా 2 సెల్ఫ్స్ అయితే, అవన్నీ చిన్న బాక్సెస్. అవన్నీ ప్లాస్టిక్ బాక్సెసే. అవన్నీ క్లీన్ చేయాలి ఒకరోజు. క్లీన్ చేసేసి కొంచెం యూజ్ చేయనివనేసి మళ్ళీ పైన అయితే కట్టేసి పెడతాను. ఏంటంటే ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. నేను మా చిన్నోడిని తీసుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎన్ని ఐటమ్స్ పడేసానో, దాని తర్వాత నేను మళ్ళీ అన్నీ కొనాల్సి వచ్చింది. వేస్ట్గా పడేసాను రా అనిపించింది. అలా ఇప్పుడు ఆ పని చేయకుండా నేనైతే వీటిని అన్నీ తీసేసి పైన ఒక బస్తాలో కట్టేసి వేసేస్తాను. అవి తర్వాత నాకు ఎప్పుడో యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నా. ఇంకా ఇలా కిచెన్ కౌంటర్ ట్యాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. అంటే డైలీ చేయను, 1 monthకి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాను. లేదంటే ఓన్లీ గ్యాస్ పెట్టుకునే కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ వరకే క్లీన్ చేస్తాను. ఇది మాత్రం చాలా పెద్దగా వచ్చింది కిచెన్. అండ్ ఈ ఏరియా మాకు బాగా అలవాటు అయిపోయింది. మేమున్న ఏరియా వేరే ఏ ఏరియాకైనా మేము ఎందుకు అంత హ్యాపీగా ఉండలేము. ఆ ఏరియా మాకు అంత సెట్ అవ్వదు. నాకైతే కుడుతూ ఉంది. ఇంకా డైలీ అప్పటి వరకు స్నానం చేసి పడుకునేదాన్ని. పాపం మా హస్బెండ్ కూడా అప్పటివరకు ఇంకా తినకుండా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే నాకు ఎందుకు ఆ రోజు తినాలి అనిపించలేదు. అప్పాలు బాగా తిన్నాను. అదే ఉగాదికి వచ్చినప్పుడైతే మురుకులు తీసుకొచ్చాను కదా, ఆ మురుకులు బాగా తిన్నాను. అందుకే నాకు ఆకలి కాలేదు. ప్లస్ ఆ రోజు కడుపు కూడా నొచ్చింది. అవి ఎక్కువ అయ్యాయి, అందుకే కడుపు నొచ్చింది అనేసి అనుకున్నాను. వాళ్ళైతే తినేశారు. మా బాబుకు తినబెట్టేశాడు మా హస్బెండ్ అయితే. ఇంకా నేనైతే రుద్దుతా ఉన్నాను, స్టీల్ పీస్ పట్టుకొని రుద్దుతా ఉన్నాను. చాలా డేస్ అయిపోతుంది కదా. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ ఆ రోజు వేయక బట్టలన్నీ ఈరోజే వేసేయి అనేసి అన్నాడు. నేను అలా 2 ట్రిప్పులు వేసాను ఆ రోజు వాషింగ్ మిషన్లో. ఫస్ట్ టైం 2 ట్రిప్పులు వేసాను. నేను వేసాను, పైన ఆరేద్దాం, కొంచెం బాగా గాలేస్తుంది, ఫుల్గా గాలేసింది ఈరోజైతే. గాలేసింది కదా ఆరిపోతాయేమో అనేసి అనుకున్నాను, కానీ అవి సగం ఆరిపోయాయి. షర్ట్స్ అలా అయితే ఆరిపోయాయి, కానీ వేరే అయితే ఆరిపోలేదు. ఏం కాదులే, ఎక్కువసేపు వర్షం పడదు, ఇలాగే ఉంచు అన్నాడు మా హస్బెండ్. పర్లేదులే ఉంచుదామనేసి ఉంచాను. కొన్ని తీసుకొచ్చాను ఆయన నమ్మలేకనే. అలా అన్నీ తడిసిపోయాయి, ఆ పైన అన్నీ తడిసిపోయాయి. ఆ వర్షంలోనే పంపించాను నేనైతే మా హస్బెండ్ని, వెళ్ళి తీసుకురాపు, అవి నేను ఇంట్లో అయినా ఆరేసుకుంటా అనేసి. ఇంట్లో మంచిగా దండలుగా ఏదో వర్షాకాలంలో కట్టినట్టుగా దండలు అయితే కట్టేసి ఆరేసాను. అండ్ ఇంకా సెల్ఫ్లోనైతే
వేసే పేపర్స్ ఉంటాయి కదా కిందన, సెల్ఫ్ పేపర్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే తెద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా తేలేదు ఇప్పటికి కూడా. ఇంకా నీట్గా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే ఎంత క్లీన్ చేసుకున్నాక. చూసారు కదా, బట్టలన్నీ ఎత్తే ఇలా ఆరేసుకున్నాను. ఆరినాయి అన్నట్టుగా మర్చేసి పెట్టుకున్నాను. టైం అయితే 11 అయిపోయింది. ఇదండి బ్లాగ్ అయితే. నచ్చిందా? అండ్ మీరు కూడా ఇలానే ఉంటారా? చేసినప్పుడే లేట్గా చేయడం, చేయకుంటే బద్ధకంగా పడుకోవడం ఇలాంటివి ఉంటారా? కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.